మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 182/1లో 10 ఎకరాల 27 సెంట్లు భూమి ఉన్నది. ఆ భూమి ముక్తుం మొహిద్దీన్ గారిది, ముస్లింలది. అయితే 2017 డిసెంబర్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాలకి లీజుకు తీసుకున్నారు. ఎవరి దగ్గర అంటే యార్లగడ్డ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో సర్వే నెంబర్ 182, 181లో 10 ఎకరాల 27 సెంట్లు భూమి ఉన్నది. అది ముక్తుం మొహిద్దీన్ గారు గుంటూరు సబార్డినేట్ కోర్టులో ఆక్షన్ ద్వారా 1920 సంవత్సరంలో కొనుగోలు చేసి, మరి ముక్తుం మొహిద్దీన్ గారు చనిపోయినాక వారి కుమారులు, కొడుకులు మరి జిల్లా కోర్టుకు వెళ్ళి జిల్లా కోర్టులో మరి గెలిచి, అదేవిధంగా మరి హైకోర్టులో కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి విదితమే. అయితే ఈ భూమిని 2017 డిసెంబర్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ భూమిని 3 సంవత్సరాలు లీజుకు తీసుకుంటే, ఆనాడు నేను ముస్లిం ఐక్య వేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి, మరి ఆనాడు ఈ భూమి ముస్లింలది, ఈ భూమి ముస్లింలకు సంబంధించిన భూమి, ఇది మీరు రద్దు చేసుకోండి అని ఆనాడు టీవీలలో, పేపర్లలో ప్రకటనలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ లీజుని రద్దు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ మధ్యకాలంలో జిల్లా కోర్టులో, హైకోర్టులో వీళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చినాక అక్కడ ఉన్న చినకాకాని గ్రామంలో ఉన్న యార్లగడ్డ సుబ్బారావు గారు కోర్టులో, మరి జిల్లా కోర్టులోనే ఓడిపోయారు. వారంతా కూడా భూమి కబ్జాదారులు, భూమికి సంబంధించి కబ్జాదారులు. వాళ్ళు అడంగల్లో పేర్లు ఎక్కించుకున్నారు. నిజమైన రైతులు వీళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళు దాదాపుగా 1982 నుంచి కూడా 1982 నుంచి 2021 వరకు దాదాపుగా 43 సంవత్సరాలు పోరాడి మరి గెలిచి ఆ భూమిని నాకు 5 కోట్ల రూపాయలకు అమ్మారు. 5 కోట్ల రూపాయలలో మరి 2023 డిసెంబర్లో ఈ యార్లగడ్డ వెంకటేశ్వరరావు గారితో పాటు 5గురు నా వద్ద 1 కోటి రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ గత నెల 29వ తారీఖున 50 లక్షల రూపాయలు రొక్కంగా 5 కోట్లకు మాట్లాడుకొని 1.5 కోటి రూపాయలు ముస్లింస్కి, అటు యార్లగడ్డ సుబ్బారావు యొక్క వారసులకి నేను 1.5 కోటి భూమి ఇచ్చినాక, నేను రిజిస్ట్రేషన్కి రమ్మంటే ఆ భూమికి మేము అగ్రిమెంట్లు చేయలేదు, అవి ఫోర్జరీ అగ్రిమెంట్లు, నువ్వు మమ్మల్ని మోసం చేసేవని మంగళగిరి రూరల్ పిఎస్లో మరి నా పైన అక్రమ కేసు బనాయించారు. అక్రమ కేసు బనాయించి మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ ముందే నా భార్య, నా కొడుకు, మా కుమారులు కారులో పోలీసులు నిర్బంధించి కారుని కదపకుండా రోడ్డు మీద కారుకి అడ్డంగా నిలబడి మరి నన్ను అరెస్టు చేయాలనే ఆలోచనతో చెప్తే, మా నాన్నగారు ఇంటికాడ ఉన్నారు అని చెప్తే, నా ఇంటికి వచ్చి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను 2వ తారీఖు అరెస్టు అని చెప్పి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసి 3వ తారీఖు మంగళగిరి జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టారు. 14 రోజుల రిమాండ్ అని చెప్పారు. మేము బెయిల్ కేసుకుంటే కస్టడీ పేరుతో 48 గంటల పాటు కస్టడీకి తీసుకొని 22 రోజుల తర్వాత నేను బెయిల్ మీద వచ్చా. బెయిల్ మీద వచ్చినాక రైతులతో నేను ఒకటే చెప్పా, మనకి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి నారా లోకేష్ గారు కానీ, ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ ఈ భూముల మీద మాకు న్యాయం చేయండి అని ముస్లింల ద్వారా పార్టీ ఆఫీసుకు కూడా వెళ్ళి నేను అనేకసార్లు వినతి పత్రాలు ఇవ్వటానికి కృషి చేశా. మంగళగిరి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం పేరుతో మా ముస్లింల భూములను ఆక్రమించుకొని కబ్జా చేసి మరి మా మీదే
అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టడం, మరి నారా లోకేష్ గారు పేరు చెప్పి మమ్మల్ని జైల్లో కనీసం కలవకుండా చీకటి జైల్లో నిర్బంధించటం ఎంతవరకు సబబు అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మేమంతా మద్దతు ఇచ్చాం. ఎన్నికల ముందు ఏమి హామీలు అమలు పరిచారని, ఈ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు అన్న వేయగలిగారా అని, ముస్లిం సమాజానికి దుల్హన్ పథకం ఒక్కటైనా ఇవ్వగలిగారా అని, ముస్లింలకు ఒక్క ఇల్లైనా కేటాయించారా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై 6 సెక్షన్లు, అంటే 7 సంవత్సరాల లోపున్న మీరు కేసుని 6 సెక్షన్లుగా పెట్టి అక్రమ కేసు పెట్టి నిర్బంధించి, నేను 30 సంవత్సరాలు రాజకీయ ఉద్యమంలో ఉండా ఇదే గ్రామంలో 2013 నుంచి పంచాయతీ ప్రెసిడెంట్గా నుంచొని 3000 ఓట్లు సంపాదించి 5 వార్డుల్ని మరి గెలుచుకున్న సంగతి తెలుసు. అదేవిధంగా మొన్న 2024లో చాందినీ చౌక్ ఢిల్లీలో ఎంపీగా పోటీ చేశా. 2019 గుంటూరులో పార్లమెంటు ఎంపీగా పోటీ చేశా. మరి వైనాడు ఉప ఎన్నిక వస్తే ప్రియాంక గాంధీపై పోటీ చేసి 1000 ఓట్లు మరి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. దాదాపుగా ఈ 8 రాష్ట్రాలలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్తో సహా కలిపి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని 1000 ఓట్లు, లక్షల ఓట్లు గెలుచుకున్న సంగతి మనందరికీ తెలుసు. కానీ ప్రజల సమస్యలపై ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటము నేరంగా పరిగణించటం న్యాయమా అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నాపై పెట్టిన అక్రమ కేసుని ఎత్తివేసి నాకు జరిగిన నష్టం 10 కోట్ల రూపాయలు నష్టం, పరువు దావా నష్టం వేస్తాను ఈ ప్రభుత్వానికి. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో కేసు వేసి నా మీద ఈ భూమికి అగ్రిమెంట్ చేసినందుకు సివిల్ దావా వేస్తా. హైకోర్టులో మరి దీన్ని ప్రశ్నిస్తాం. మరి సుప్రీంకోర్టు దాకా కలుస్తాం. రాష్ట్రపతి గారిని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ముస్లింలపై జరుగుతున్న దాడులను, అక్రమ కేసులను ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అనేక కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై మేము ఒక నివేదిక తయారు చేయబోతా ఉన్నాను. ఈ నివేదికను తీసుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోకపోతే ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ పెట్టి, నేను ట్రంప్ని కలిసిన వ్యక్తిని, ఈ దేశంలో ఒక భారత పౌరుడిగా పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధాన్ని నివారించమని అమెరికా ప్రెసిడెంట్ దగ్గర అనుమతి తీసుకొని మరి న్యూయార్క్ వెళ్ళి వాషింగ్టన్ డీసీలో ట్రంప్ గారిని కలిసిన చరిత్ర నాది. నాకు 52 సంవత్సరాలు ప్రజా సమస్యలపై పోరాటం చేశా. ఏనాడు కూడా జైలుకి వెళ్ళాలా. నా భూమిని, నా డబ్బుని, నా యొక్క కావాలకున్న శాంతిని ధారాదత్తం చేశా. 100 ఎకరాలు పొలాలు అమ్ముకున్న ఈ జిల్లాలో స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి గుంటూరు నగరంలో మహమ్మద్ అలీ జిన్నా గారిని తీసుకొచ్చి మరి జిన్నా టవర్ సెంటర్ పేరుతో, మా తాతగారి పేరుతో మా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశాం. ఈ దేశం కోసం మా కుటుంబాలు ప్రాణత్యాగాలు చేశారు. మీరు ఈ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారసులుగా మేము 77 సంవత్సరాలు స్వాతంత్ర యుద్ధంలో మా ఆస్తులను పోగొట్టుకున్నాం. మరి మా కుటుంబాన్ని త్యాగాలు చేశాం. మా మీద అక్రమ కేసులను బనాయిస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అడుగుతా ఉన్నాను. ఇదే ప్రభుత్వం దాదాపుగా నా మీద 7 కేసులు పెట్టారు, రాజీ అయిపోయినాయి. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిని రౌడీ షీటు రిమూవ్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇస్తే అదే రౌడీ షీటుని ఇక్కడున్న డిఎస్పీ, ఇప్పుడున్న ఈ ఎఫ్ఐఆర్ కట్టిన ఎస్ఐఏ నా మీద రౌడీ షీట్ రిమూవ్ చేశారు. నా మీద కేసులు లేవు. ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నా. పోరాడే వ్యక్తికి, మా జాతికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఉర్దూ అకాడమీ ద్వారా కానీ, దుల్హన్ పథకంలో కానీ ఎక్కడ ముస్లిం సమాజానికి 1.5 సంవత్సరం కాలంలో అభివృద్ధి అనేది శూన్యం. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.
మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా మమ్మల్ని ఎన్ని జైళ్లలో పెట్టడం మాకు కొత్త ఏం కాదు. మేము బ్రిటిష్ వాళ్ళతోనే పోరాడాం. దేనికి పోరాడాం? స్వాతంత్రం కోసం. స్వాతంత్రం మా జన్మ హక్కు అని మేము పోరాడాం. కృష్ణా గుంటూరు జిల్లాలో మా భూములను దానం చేశాం ప్రభుత్వానికి. మరి ఈనాడు హైకోర్టులు కానీ గతంలో పోలీస్ స్టేషన్ పక్కన భూములన్నీ ఎవరి? మా వారసుల భూములు. త్యాగాలు చేశాం, శక్తిని ధారపోశాం. 77 సంవత్సరాల చరిత్రలో స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. తెల్లదొరలను తరిమివేశాం. కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముస్లింలను అక్రమ కేసులు బనాయించి మీరు నిర్బంధిస్తే మేము పారిపోయేవాళ్ళం కాదు, భయపడిపోయేవాళ్ళం కాదు. 175 నియోజకవర్గాల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో జత కట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ ని ఓడిస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గుర్తుపెట్టుకో, నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు. నేను రాసిస్తా. ఒక ముస్లిం సమాజానికి జరిగిన అన్యాయాన్ని అటు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మా పార్టీ ప్రజలకు సందేశాలు ఇచ్చాం, ఆదేశాలు ఇచ్చాం. మీ ఉడత దంపులకు బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. ఈ దేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు 543 పార్లమెంటు స్థానాల్లో ఈ దేశంలో పోటీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. లోకేష్ గారు వాస్తవాలను తెలుసుకోండి. డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి మీరు సరైన శిక్షణ ఇవ్వండి. మీకు అధికారం ఉంది అని కేసులు బనాయించడం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నాం. ఆ రైతుల భూముల్లో ఉన్న అడంగళ్ళు రద్దు చేసి మా ముస్లిం సమాజం అంతా పేదవారు, భూములు ఏళ్ల పక్షాన నిలబడితే కేసులు బనాయిస్తారా? జైళ్లలో నిర్బంధిస్తారా? చరిత్ర మాది తెలుసుకోండి. చరిత్ర తెలుసుకొని తెల్ల దొరలను అహింసా మార్గం ద్వారా మా ముత్తాత కానీ, మా తాత కానీ, మా తండ్రులు కానీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తాం. స్వాతంత్రాన్ని సాధించుకున్న చరిత్ర మౌలా సాహెబ్ గారిది. మీరు ఇప్పటికైనా మారు మనసు పొంది ఈ ఎఫ్ఐఆర్ ఏదో నమోదు చేశారో దాన్ని రద్దు చేయాలని, ఆ రైతులు కాదు ఇళ్ళు, భూమి యొక్క ఓనర్లు ఇళ్ళు. మేము రైతులు అని డిఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తే రైతులైపోరు. భూమికి నిజమైన ఓనర్లు ఇళ్ళు. దాని మీద కమిటీ వేయండి, విచారణ చేపట్టండి, ముస్లిం సమాజానికి న్యాయం చేయండి. కానీ ప్రశ్నిస్తే కేసులు వేయటం, నిర్బంధించటం ఇది అక్రమం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, అటు తడ నుండి ఇటు ఇచ్చాపురం వరకు, అటు పలమరే నుండి ఇటు కోదాడ వరకు జీవితంలో ఎమ్మెల్యే కాలేడు. ఇది నా ఛాలెంజ్. కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వాళ్ళకి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఈ నియోజకవర్గంలో భూముల్ని దోచేయటం కోసం నారా లోకేష్ గారు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వాళ్ళ మనుషుల్ని పెట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న భూముల్ని మరి తడ నుంచి అక్కడి వరకు ఇచ్చాపురం వరకు ఉన్న భూముల్ని కన్నేసి వేల కోట్లు రైతుల భూములు అమరావతి రాజధాని పేరు చెప్పి మరి కొత్త భూసేకరణ చెప్పి వేల కోట్లు దోచేయటం, ఈ సంపదనంతా అమెరికాలో, లండన్లో, ఫారెన్లో దాచిపెట్టుకోవటం కోసం అబ్బా కొడుకుల్లో చేస్తున్న పని. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో కలిసి చేస్తాం. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా మా పోరాటాలు ఆగవని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అది మేము జలీల్ గారిని అమ్మమ్మని చెప్పేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాం. మేము అతని మీదే కేసు బనాయించి అతనికి కొంచెం కష్టపెట్టిస్తున్నారు. ఈ స్థలాలు మాది. కోర్టు కూడా, ఈ జిల్లా కోర్టులో కూడా మేమే గెలిచాం, హైకోర్టు కూడా మేమే గెలిచాం. కోర్టు మాకే డిక్లేర్ చేసింది ఈ స్థలాలు మాది. ఈ పేరు అమానుల్లా, షేక్ అమానుల్లా.
ఈ స్థలాలు ఉన్నాయి కదా, ఈ స్థలాలన్నీ మాయేనండి. ఈ మా కేసుకి సంబంధించి కూడా కోర్టు జడ్జిమెంట్ అయిపోయింది. ఈ స్థలాలు మొత్తం మా మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయని చెప్పి అమ్ముకుంటున్నారు చాలామంది. దీంట్లో ఏంటంటే ఈ షేక్ జలీల్ గారు మాకు హెల్ప్ చేయడానికి ఉంచున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడుతున్నారండి. దయచేసి నారా లోకేష్ గారు మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒరిజినల్ కాగితాలన్నీ మీ దగ్గర ఉన్నాయండి? ఉన్నాయండి. మీ పేరు? షేక్ షిజా.